ఫ్రెండ్స్ చూసారా ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం ఎక్కువ హెచ్చు తక్కువలు రావడం వల్ల మన ఉక్సులు పట్టి పెద్దగా ఉందని చెప్పేసి మనం ఇప్ప తీసుకున్నాము. ఇప్ప తీసుకొని మనము సైడ్కి ఒక కుట్టేసుకుంటున్నాం అనమాట. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నాం అనుకో ఉగ్గులాగా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి కొంచెమే వేసుకున్నాము. అలా వేసుకొని ఒక టక్కుకి అలాగే ఎంత ఉంది అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఎంత ఉందని. ఇంకొంచెం ఉంది చూడండి, ఆ కొంచెం కూడాను మనము ఇప్పుడు ఎక్కడ పట్టుకుంటున్నామంటే షేప్ పట్టి బెల్ట్ వేస్తాం కదా, షేప్ పట్టి బెల్ట్ దగ్గర పట్టుకోవాలి. ఇంకొక సెకండ్ది ఫస్ట్దేమో మనము రెండో టక్ వేస్తాం కదా, రెండో టక్ దగ్గర పట్టుకున్నాము. సెకండ్ది షేప్ పట్టిది బెల్ట్ దగ్గర పట్టుకొని ఇంకొంచెం లోపలికి కుట్టుకుంటున్నాం అనమాట. ఒకే దగ్గర కనుక పట్టుకున్నట్టయితే అది ఉగ్గులాగా వచ్చేసి షేప్ అవుట్ అవుతుంది. అందుకని షేప్ బెల్ట్ దగ్గర పట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు అలా వేసిన తర్వాత కుట్టు చూడండి, అంత చాలా జాగ్రత్తగా రిటర్న్ తీసి మనం అట్ట పట్టుకొని కుట్టేసుకోవాలి. మనం ఉక్సులు వేసిన తర్వాత కూడా ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు మిస్టేక్ జరిగినా కానీ మనం అలానే చేయాలి. ఇప్పుడు అది ఉక్సులు పట్టే కాబట్టి కొంచెము మనము అటాచ్ చేసి కుట్టిన క్లాత్ మడిచి పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తే రెండు సమానంగా ఉన్నాయి చూడండి. ఆ కాటన్ క్లాత్ని మనం అలా ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోవాలి. మొత్తం కుట్టేసేసుకున్నామంటే మనం ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా, లేదు మనం గమనించుకోకపోయి ఇలాంటి మిస్టేక్స్ జరిగినా కూడాను మనము కస్టమర్స్కి ఇవ్వక ముందే బ్లౌజ్ ఒకసారి కనుక చెక్ చేసుకొని కనుక ఇస్తే ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. చూడండి, ఆల్రెడీ ఉక్సులు కుట్టిన బ్లౌజే. రెండు ఉక్సులు వేసిన తర్వాత ఉక్సులు వేసేటప్పుడు వాళ్ళు కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్పి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తే మనం దాన్ని ఎలా సెట్ చేయాలి ఏంటి అలాగే మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీసాను నేను. ఇలాంటి వీడియోలు కనుక మీకు చిన్న చిన్న టిప్స్ కానీ బ్లౌజ్కి సంబంధించి, శారీస్కి సంబంధించి, వర్క్కి సంబంధించి టిప్స్ కనుక కావాలనుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా నా ఛానల్లో నేను ఏమేమి పనులు చేస్తాను ఏంటి అనేది, స్టిచ్చింగ్ అలాగే కుకింగ్ అన్నీ వస్తూ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి. చూడండి, మనము ఎండ్కి వచ్చేసింది బ్లౌజ్ కుట్టడము. మొత్తం సెట్ చేసి కుట్టేసుకున్నాము. మనము అది రిపేర్ చేసాము అనేది కూడా తెలియకుండా అంత నీట్ ఫినిషింగ్ ఉండిద్ది. మళ్ళీ మనం ఎప్పుడైతే బ్లౌజ్ కుట్టామో ఫ్రెష్ బ్లౌజ్ కొత్తది అలాగే అనిపిస్తుంది ఈ బ్లౌజ్ కూడాను. కానీ మనం ఉక్సులు ఉన్న దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా తిప్పుతూ కుట్టాలి. అలానే మిషన్ మోటార్ తొక్కుకుంటూ వెళ్ళిపోకూడదు, లేదంటే సూది కరెక్ట్గా ఉక్సుల దగ్గర గట్టిగా ఉన్న దగ్గర పడి సూదులు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. అలాంటి మిస్టేక్స్ మాత్రం చేయకండి. చాలా రిపేర్ చేసేటప్పుడు ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా రిపేర్ చేయండి, చూసుకుంటూ 1కి 2-3 సార్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.